ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మనం అందరం కూడా వెళ్దాం. పరిశుద్ధమైన లేఖన వాక్యంలో నుండి పరిశుద్ధమైన మాటలు వినడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం కృప కలిగిన దేవానికి వందనాలు. నిబిడలు ఇంతవరకు ప్రార్థించారు. ఇప్పుడు నీ వాక్యం వింటుండగా మాతో నువ్వు మాట్లాడమని నీ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ యేసు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకుంటున్నప్పుడు చాలామంది బలపడుతున్నారు, సంతోషం. మీ జీవితంలో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే రానున్న దినాల్లో ప్రకటన గ్రంథంలో అనేక విషయాల్ని ముగించాల్సి ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. ప్రియ సంగమా, జాగ్రత్తగా దేవుని మాటలు వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. గత దినాలుగా నేను మీ అందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్న పరిశుద్ధమైన అంశాన్ని ఈరోజు నేను ప్రియ దేవుని బిడ్డలారా కొన్ని మాటలతో ఈరోజు నేను పరిశుద్ధం అంటే ఏంటిది అనే విషయాన్ని మాట్లాడుతూ ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే పరిశుద్ధం అనే అంశం చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం, చాలాసార్లు మనం వింటూ ఉంటాం, కానీ దాని నిజమైన అర్థం తెలియక చాలామంది బాధపడుతుంటారు. ఈ రకంగా ఈ యొక్క సిరీస్ పరిశుద్ధం అనే హోలీ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుతున్న దేవుడు, హోలీ పరిశుద్ధుడు అని దేవుని చేత మా దేవదూతల చేత పిలువబడుతున్న దేవుడు, పరిశుద్ధుడని పిలువబడుతున్న దేవుడు. ఆ దేవుని ఆరాధించే మనం ఎంతో పరిశుద్ధంగా ఉండాలని, ఆ పరిశుద్ధం మనం ఎలా ఉండగలుగుతామనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం కదండి. నిజంగా చాలామందికి ఇది ఆశీర్వాదం. ఇది మీ జీవితంలో ఎన్నడూ మర్చిపోకండి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏదైనా లెక్క అడగాల్సి ఉందంటే దీన్ని బట్టి అడుగుతారు. పరిశుద్ధంగా ఉన్నావా అని అడుగుతారు. పరిశుద్ధంగా నీవు ఉండటం మొదలు పెడితే నువ్వు చేయాల్సినవన్నీ మంచి పనులు చేస్తావు. పరిశుద్ధంగా ఉండటం నువ్వు మొదలు పెడితే నీ ద్వారా పొరపాట్లు జరగవు. పరిశుద్ధంగా నువ్వు ఉండటం మొదలు పెడితే నువ్వు దేవునికి విరోధివి కావు. పరిశుద్ధంగా నువ్వు ఉండటం మొదలు పెడితే దేవుడు నిన్ను ప్రియ దేవుని బిడ్డలారా దూరం పెట్టాడు. పరిశుద్ధంగా నువ్వు ఉండటం మొదలు పెడితే సాతాను నీ దరిదాపుల్లో కూడా ప్రియ దేవుని బిడ్డలారా రావడానికి వాడు ప్రయత్నం చేయడు. ఎందుకంటే పరిశుద్ధం అంటే వానికి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి పరిశుద్ధంగా ఉండటం ద్వారా ఎన్నో 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 లాభాలు ఉన్నాయి. ఇక అది మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే పరలోక రాజ్యం అనే ఆ రాజ్యంలో అడుగు పెట్టాలంటే కూడా ఆ పరిశుద్ధతనే మనకు కావాలి. అలాంటి పరిశుద్ధతను మీరు ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా మీరు ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన విషయాన్ని మీరందరూ కూడా గమనించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధమైన దేవుడు మీ జీవితాలను పరిశుద్ధంగా ఉండటం ద్వారా ఈ చివరి దినాల్లో అందరినీ సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నారు. మీరు చుట్టూ ఉన్న పరిస్థితులను, తెగుళ్లను, యుద్ధాలను, రాబోయే కాలంలో జరిగే ప్రతి పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుని రాకడ త్వరగా ఉంది. దేవుని రాకడ నెరవేర్పు కాలం వచ్చింది కాబట్టి ఆయన రాకడ కాలంలో ఎదురు చూడబడేది కావాల్సింది పరిశుద్ధత అనే విషయం మీ అందరు కూడా అర్థం కావాలి. కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా అవి అక్కరకి రావు. కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా అవి అక్కరకు రావు. ఎందుకంటే అవేవి మనిషి ప్రాణాన్ని కాపాడలేవు. ఈ కరోనా వస్తే చూసారు, ఈ కోవిడ్-19 వచ్చినప్పుడు ఎన్నో కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. ఆస్తికర్తలు కూడా ఉన్నవాళ్ళు చనిపోయారు. అర్థమవుతుందా? ఏవి నిన్ను మనిషిని ఏవి కాపాడలేవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం బ్రతుకున్న దినాలు మనము పరిశుద్ధంగా ఉంటూ, మనం మంచిగా ఉంటూ, మనం దేవుని చెప్పినట్టు మనం జీవిస్తూ ఉంటే ఇహమందు పరమందు కావాల్సిన ఆశీర్వాదాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి. దయచేసి ఎవ్వరు కూడా ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయకుండా మీరు ఏదైనా కష్టపడాలి, ప్రయాసపడాలి, ఏదైనా మీరు చేయాల్సింది ఉందంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయాసపడండి. అదొక్కటి నేను మీకు చెప్పగలుగుతాను. మనమందరం కూడా బైబిల్ వచనంలో కీర్తన గ్రంథం 15వ అధ్యాయము తట్టు మనం బైబిల్ గ్రంథాన్ని తిప్పి మనం చూసాం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని ప్రశ్న వచ్చినప్పుడు
పరిశుద్ధమైన పర్వతం మీద దేవుని దగ్గర ఎవడు నివసించగలుగుతాడు? దేవుని దగ్గర మనం నివసించాలన్నా, మన దగ్గరకు వచ్చి దేవుడు నివసించాలన్నా పరిశుద్ధతమైనది కావాలి. అది చూసాం. కాబట్టి బైబిల్ అంటుంది ఎవరు అట్లా నివసించగలుగుతారంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయం పూర్వకంగా నిజం పలుకువాడే. సరే, ఇప్పుడు మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధం అంటే ఏంటిదంటే యథార్థంగా ఉండటం. యథార్థంగా నువ్వు ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధుడువు, నువ్వు రూపాంతరం చెందడానికి అది ఎంతో ఉపయోగపడుతుందని గమనించాం. ఆ తర్వాత రెండవది ప్రియ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే నీతి ప్రవక్త నుంచి కలిగి నీతిని అనుసరిస్తూ, అందరు అండర్లైన్ చేసుకో. రెండవది ఏంటిదంటే నీతి. చెప్పండి అందరు కూడా, ఏంటిది? నీతి. ఈ నీతి అనే పదం ఏదవుతుంది చూసారా, ఇది ప్రియ దేవుని బిడ్డలారా అదేంటిదండి అంటే దేవుని యొక్క నీతిని గురించి మాట్లాడుతుంది. ఈ లోకంలో నీతి కాదు, దేవుని నీతి పరిశుద్ధమైంది. ఈ లోకాన్ని దేవుని నీతి ఫాలో అవుతే ఆటోమేటిక్ ఈ లోక నీతి కూడా ప్రియ దేవుని బిడ్డలారా మనమందరం కూడా గమనించినట్లయితే బెస్ట్గానే నెరవేరుస్తాము. దేవుని నీతి, అందుకోసమే బైబిల్ ఏమైందంటే మొదట నా నీతి నా రాజ్యము వెతుకు అని యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చేప్పుడు ఆయన నీతి అంటే ఏంటిది అనేది మనం ఇక్కడ బాగా గమనించాలి. ఏంటిది ఆయన నీతి అంటే ఏంటిదంటే ప్రియ దేవుని బిడ్డలారా మీకు బాగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నీతి అంటే ఏంటిదండి అంటే ఆయన ప్రియ దేవుని బిడ్డలారా నిర్ణయించిన విషయాలు, ఆయన నిర్ణయించిన విషయాలను పాటించటమే నీతి. ఆయన నిర్ణయించిన విషయాలను పాటించటమే నీతి. ఏంటిది నీతి అంటే ఏంటిది? ఆయన నిర్ణయించిన దానిని మనం పాటించటమే నీతి. చెప్పండి మరొకసారి, ఆయన నిర్ణయించిన దానిని మనము పాటించటమే నీతి. మనము ప్రియ దేవుని బిడ్డలారా ఒక దగ్గర పనిచేస్తున్నాం అనుకోండి, అక్కడ పోయి మన ఇష్టానుసారంగా మనం పనిచేస్తే అది ఆ కంపెనీ రూల్ కాదు. కంపెనీ రూల్ ఏంటిదంటే కంపెనీ ఏమంటుందంటే కంపెనీ చెప్పినట్టు మనము చెయ్యాలి. మన లోపల పోయి నాకు నచ్చిందల్లా చేసుకుంటూ పోతుంటే కంపెనీ ఒప్పుకోదు. కంపెనీకి సర్టన్ రూల్స్, సర్టన్ రెగ్యులేషన్స్, సర్టన్ విషయాలు ఉంటాయి. దాన్ని ఎవరు ఫాలో అవుతారో అది పరిగణంలోకి తీసుకోగలుగుతుంది. దాన్ని మనం ఫాలో అవ్వాలి తప్ప మనం చెప్పేది వాళ్ళు ఫాలో అవ్వరు. అలాగే పరలోకం ఉందనే దేవుడు భూలోకం అనే వ్యవస్థను తయారు చేసి దాంట్లో మనల్ని ఉంచి దాంట్లో ఆయన తన నీతిని మనకిచ్చాడు, తన నియమ నిబంధనలను మనకిచ్చాడు. తన నియమ నిబంధనలను ఏదైతే మనకి ఇచ్చారో ఆ ఇచ్చిన వాటిని మనం ఏం చేయాలంటే పాటించాలి. అలా పాటించకపోతే అనీతి, పాటిస్తే నీతి. ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథాన్ని మీరు చదివితే దేవుడు సృష్టి అంతా తయారు చేసి ఆదామవ్వలకి ఏదైనా తోటలో వారిని పెట్టి వాళ్ళు ఏమన్నాడంటే మీరు ఈ లోకంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి మీరు ఈ భూమిని నిండించండి అని ఆశీర్వాదాలు ఇస్తూ దాంతో నియమాన్ని పెట్టాడు. ఏంటంటే మీరు ఈ తోటలో అన్ని పండ్లు తినండి కానీ పలానా చెట్టు పండు తినకూడదు అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే వారు తినకూడదు అన్నారో ఆ తినకూడదు అన్న దాన్ని వారు తింటే ఏమైందంటే దేవుని నీతిని వారు ఏమయ్యారండి అంటే తప్పారు. దేవుని నీతిని వారు తప్పినందుకు దేవుని నీతిని వారు ఏం చేశారు? దేవుడు నియమించిన దానిని వారు మీరారు. దేవుని నియమించిన దాన్ని మీరినప్పుడు అది అనీతి అయ్యింది. కాబట్టి అనీతి అయినది మనము చేశారు కాబట్టి వారు పాపము అన్నారు. ఆ పాపమును బట్టి వారు తోలివేయబడ్డారు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చి దేవుడు చెప్పిందంతా కూడా నెరవేర్చాడు కాబట్టి ఆయన నీతిమంతుడయ్యాడు. కాబట్టి ఆ నీతిమంతుడైన వారు మనకేం చేశాడంటే రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారం ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అంటే మన పాపము మనకున్న వాటిని మళ్ళీ తీసేసి మనకు మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఇప్పుడు ఈ జీవితంలో ఏం చేయాలి? మళ్ళీ ఇష్టానుసారంగా చేయకూడదు. మన జీవితాన్ని ఆయన సరిచేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ దైవ నీతిని మనం ఫాలో అవ్వాలి, దేవుని నీతిని మనం ఫాలో అవ్వాలి. అందుకోసం యేసు ప్రభువు వారు మత్తయి సువార్తలో ఏమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం తట్టు మీరు బైబిల్ గ్రంథాన్ని తిప్పినట్టయితే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో చదవండి. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికం కాని యెడల మీ
మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నీతో మిత్తి. ఎప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి పరిశుద్ధం కావాలి. పరిశుద్ధంగా ఉండడానికి ఏం కావాలంటున్నాడంటే అక్కడ ప్రవేశించడానికి పరిశుద్ధంగా, ఆ ప్రవేశించే పరిశుద్ధ అర్హతలో నీతి అనేది ఉండాలి. అప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే ఒకడు పరిశుద్ధంగా ఉండాలి అంటే యథార్థంగా ఉంటుంటే అది పరిశుద్ధమని అర్థం అని చెప్పారు. రెండోది నీతిగా ఉంటుంటే కూడా అది పరిశుద్ధము. నీతి, దేవుడు నీతిమంతుడు కాబట్టి ఆయన పరిశుద్ధుడని పిలువబడ్డాడు. నీతి మాలిన వారు, నీతి లేనివారు, నీతి తప్పిన వారు, నీతిహీనమైన పనులు చేసేవారు అందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా వారు పరిశుద్ధంగా పిలువబడి అపవిత్రులని పిలువబడతారు. అప్పుడు నీతి చేస్తూ ఉండి ఈ లోకంలో నువ్వు నీతి చేస్తూ 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 ఉంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. ఇప్పుడు ఏది నీతి? మనకు నచ్చింది, మనకు తోచింది, మనకు అర్థమైంది, మనకి ఇష్టమైంది చేయటం నీతి కాదు. ఏది నీతి అండి అంటే దేవుడు చెప్పింది, దేవుడు చెయ్యమంది, దేవుడికి ఇష్టమైంది, దేవుడు ప్రియ దేవుని బిడ్డలారా మనకు ఆదేశించింది చేయటం నీతి. ఎందుకండి అంటే మనం ఎవరి దృష్టిలో నీతిమంతులమై ఉండాలి? దేవుని దృష్టిలో నీతిమై ఉండాలి. యేసుప్రభు అంటున్న శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను. శాస్త్రులు పరిశీల నీతి చేశారంటారా? దాని అర్థం ఏంటిదంటే వారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారు ఏదైతే ఫాలో అవుతూ వస్తున్నారు చూసారా, అందులోని విషయాలు వారు చేస్తూ వచ్చి అది చాలా నీతి కార్యం, దేవుడు చెప్పింది చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా నీతి కార్యాలు చేశారంటారు. కానీ దానికంటే మరి ఎక్కువగా నీతి కార్యాలు మీరు చేయండి అంటే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనకు మేలైంది, శ్రేష్టమైంది, ఉన్నతమైనవి మనకు నేర్పించాడు. ఉన్నతమైన ఏవైతే విలువలు, ఏదైతే మారల్స్, ఎథిక్స్ ఆయన మనకు నేర్పించాడో ఆయన మనకు నేర్పించినది మనం చేసుకుంటూ పోతే మనము అపవిత్ర పట్టం కాకుండా మనం ఎప్పుడు పవిత్రంగా ఉంటాము. ఎందుకంటే యేసు ప్రభు వారు మనకు నేర్పించింది, యేసు ప్రభువారు మనకు బోధించింది, యేసు ప్రభువారు మనకు చెప్పింది బైబిల్ అంతా కూడా ఏంటి తెలుసా? పరలోకంలో ఉన్న దేవుడు ఇష్టపడే వాటిని, పరలోకంలో ఉన్న దేవుడు చెబుతున్న వాటిని మనకు చెప్పాడు. అందులో నీతి దాగి ఉంది. నువ్వు నీతిమంతుడుగా నేను ఉండాలి, నీతి చేయాలి నువ్వు అనుకుంటే చేస్తూ అనీతి కూడా చేయొచ్చు. నీతి చేయటం అంటే ప్రియ దేవుని బిడ్డలారా బెస్ట్ వే ఏంటంటే ఈ దేవుడు ఏం చేయమన్నాడు, బైబిల్ ఏం చెప్తుంది, నేను ఏం చేయమని చెప్తుందో దాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే తప్పకుండా నువ్వు నీతే చేస్తావు తప్ప అనీతి చెయ్యవు. ఏమండి యేసుప్రభు వారు చెప్పిన నీతి విషయాలు మీరు మత్తయి సువార్తను తర్వాత చదవండి. ఏమంటున్నాడు యేసు? ఒక ఉదాహరణ చెప్తాను. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనవును పూర్వీకులు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగునని, తన సహోదరుని చూచి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగునని చెప్పాను. అంటే యేసుప్రభు వారు మాడిఫై చేస్తూ చెప్తున్నాడు, చంపటం వదిలిపెట్టరా నైనా, నీ స్నేహితుని ప్రియ వ్యర్థుడా, పనికిమానోడా, నువ్వు వేస్ట్ ఫెలో అని ఇట్లా తిడుతుంటాను చూసావా, ఆ మాటలని వాని మనస్సుని ఆయాస పెట్టినా కూడా అది తప్పే అంటున్నాడు. చూడండి ఎంత మంచి నీతి ఇది. మన జీవితంలో అవలంబిస్తున్నాం అనుకోండి, మన ద్వారా ఎవరికి ఆయాసం ఉండదు, ఎవరి ద్వారా మనకు ఆయాసం ఉండదు. ఆ తర్వాత ఏమంటున్నారంటే 27వ వచనం చదవండి. వ్యభిచారం చేయొద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. చూడండి యేసుప్రభు వారు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు. అలా వ్యభిచారం చేయటం సంగతి కాదు, అసలు అట్లాంటి చూపుతో చూస్తేనే అది చెడు, అది అపవిత్రపడుతున్నట్టు అని చెప్తున్నాడు. అప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? యేసుప్రభు వారు నేర్పించిన నీతి మేలైనది. కన్నెత్తి కూడా చూసి తప్పు చేయొద్దన్నాడు, కన్నెత్తి చూస్తుంటే కూడా చెడు చూపుతో చూడొద్దన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు చెప్పిన అన్ని ఉదాహరణకు ఆయన చెప్పిన నీతి, మన స్నేహితులను వ్యర్థుడు అనొద్దు, ఎవరిని ఆయాస పెట్టొద్దని చెప్పాడు. తర్వాత ప్రియ దేవుని కూడా చెడు చూపులో కూడా చెడు ఉండొద్దని, ఇట్లాంటివన్నీ చెప్పిన యేసుప్రభు చెప్పిన ఎథిక్స్ ఉన్నాయి చూసారా. ఇవి మనం ఫాలో అవుతుంటే మనము రోజు రోజుకి అపవిత్రం అవుతుంటామా, రోజు రోజుకి పరిశుద్ధం అవుతుంటామా? చెప్పాలి. యేసుప్రభు నేర్పించిన నీతి కార్యాలు, నీతి విషయాలు మనం చేస్తూ ఉంటే రోజు రోజుకి మనం అపవిత్రం అవుతుంటామా, రోజు రోజుకి మనం పరిశుద్ధం అవుతుంటామా? చెప్పాలి. తప్పనిసరిగా రోజు రోజుకి మనం పరిశుద్ధమే అవుతాం. ఎందుకంటే అంత అద్భుతమైన విషయాలు అవి. అది చేసేవాడు ఎవడు చెడిపోడు. ఏమండి యేసుప్రభు ఆ అధ్యాయం మొత్తం చదవండి, 6వ అధ్యాయము. ఆ తర్వాత మీరు కావాలంటే 21 అధ్యాయం నుంచి మీరు ఈ యొక్క 6వ అధ్యాయం 21 వచనం నుంచి చదువుకుంటారండి. ఎక్కడ యేసుప్రభు తప్పు చెప్పలేదే, అన్నీ మంచి చేయమని చెప్పాడు. మీకున్నది ఇవ్వమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, శత్రువుల్ని క్షమించమన్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఏంటిది? నీతి కార్యాలు, దేవుడు నియమించిన విషయాలు, దేవుడు చెయ్యమని చెప్పిన విషయాలు. వీటిని చేస్తూ పోయేవాడు పరిశుద్ధంగానే ఉంటాడు.
అపవిత్ర పడడు. అందుకోసం యేసుప్రభు ఏమన్నారు తెలుసా? ఆయన మాటలు మనల్ని పవిత్రపరుస్తాయంట, ఆయన మాటలు మనల్ని శుద్ధి చేస్తాయంట. 119 కీర్తన ఆయన మాటలు మనల్ని పవిత్రపరుస్తాయంట. కాబట్టి నీతి అనేది ఏంటిదండి అంటే, నీతి అనేది నీకు నచ్చింది నీకు తోచింది ఉండదు. కొన్నిసార్లు మనకు నచ్చింది కరెక్ట్ అనుకుంటాం, కానీ ఎదుటి వాళ్ళకి అది బాధగా ఉంటుంది. మనకు నచ్చింది ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తోచింది చేస్తూ ఇది తప్పు కాదులే అనుకుంటాం. చాలా ఉన్నాయి చెప్పడానికి ఉదాహరణలు. మనం తప్పు చేస్తూ కూడా సమర్థించుకుంటాం. ఏం కాదులేండి, ఇది మాత్రం చేయకపోతే ఏముందా, ఇది కరెక్ట్ ఇంతే అని అనుకుంటూ ఉంటారు. అలా చేయటం ద్వారా మనం ఎంతో నష్టపోతూ ఉంటాం. అది ఏమాత్రం మంచిది కాదు. మన నీతి వద్దు, దైవ నీతి. నిన్ను సృష్టించిన వాడు, నిన్ను పుట్టించిన వాడు, ఈ భూమిని తయారు చేసిన వాడు, ఈ భూమి ఆయనది, ఈ సృష్టి ఆయనది, ఈ సృష్టిలో ఉన్న జీవరాశులు ఆయనవి, చివరికి నువ్వు ఆయన వాడివే, నువ్వు పీల్చుకుంటున్న ఊపిరి ఆయనది. ఆయన యజమాని అయిన ఆయన చెప్పిన నియమాలు నిబంధనలు పాటిస్తే నీతి అవుతుంది. కానీ మనం చెప్పేవి మనకు నచ్చినవి చేస్తే ఎలా అవుతుంది? కాదు. కాబట్టి ఆయన మనకి ఈ బైబిల్ గ్రంథం అనే నీతి పుస్తకాన్ని ఇచ్చాడు, ఈ లేఖన వాక్యాన్ని ఇచ్చాడు. ఈ లేఖన వాక్యంలో నీతి ఉన్నది. ఈ నీతిని మనం దినదినం పాటిస్తూ ఉంటే, చేస్తూ ఉంటే మనం ఏమవుతామంటే పరిశుద్ధం అంటాం. పరిశుద్ధం అంటే ఏంటిదంటే నీతిగా ఉండటము. నీతి అంటే ఏంటిది? పరిశుద్ధం అంటే నీతిగా ఉండాలి. నీతి అంటే ఏంటిది? దేవుడు నియమించిన వాటిని ఆచరించటం, దేవుడు నియమించిన వాటిని చేస్తూ వెళ్ళటం. దేవుడు ఏది చెప్పాడో చెయ్యమన్నాడు అది చెయ్యండి, అది నీతి అవుతుంది. ఆ నీతి అయిన విషయాలు ఏం చేస్తాయంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. పరిశుద్ధం అంటే ఏంటిది? నీతి కార్యాలు చేయటం. ఒకటి యథార్థంగా ఉండటం పరిశుద్ధం, రెండోది నీతి కార్యాలు జరిగించటం పరిశుద్ధం, మూడవది హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. ఏంటిదంట? హృదయపూర్వకంగా. చెప్పండి అందరు కూడా ఏంటిది? మూడవది ఏంటిది? హృదయపూర్వకంగా. యథార్థము, నీతి. మూడవది హృదయం. ఈ హృదయం దగ్గరకు వచ్చేసరికి హృదయాన్ని చాలా జాగ్రత్త. హృదయం అంటే మన మైండ్, మన మనస్సు. ప్రియ దేవుని బిడ్డారా గమనించాలి. ఈ హృదయం ఏదవుతుంది చూసారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా మోసమైంది. అది ఆ మోసమైన దానిని శుద్ధమైన దానిగా మనం అందులో ఉంచాలి. దాన్ని మనం ఎప్పుడు కూడా ఉంచాలి. అందుకోసమే బైబిల్ ఏం చెప్తుందండి అంటే, మనిషి మనం ఏది తింటున్నామో, మన శరీరము ఏది తింటున్నామో, తినే పదార్థాలను బట్టి, వస్తువులను బట్టి మనం అపవిత్రపడం. మన హృదయంలో నుండి వస్తాయి కొన్ని, వాటిని బట్టి అప్పుడు హృదయపూర్వకంగా. ఎందుకంటే ఆ హృదయములో నుండి నిజం పలకాలి, పెదవుల నుండి నిజం కాదు. యేసుప్రభుని ఈ జనులు పెదవులతో స్తుతిస్తారు కానీ వారి హృదయం దూరంగా ఉంటుంది. ఈ హృదయం దూరం అపవిత్రతకు చోటిస్తుంది. హృదయం దూరంగా ఉండొద్దు. హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. నీ హృదయంని శుద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకు శుద్ధంగా ఉంచుకోవాలంటే, హృదయం శుద్ధం అంటే హృదయంలో నుండి వచ్చే ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి తలంపు అది చాలా పరిశుద్ధమైందిగా రావాలి. ఎందుకంటే అందులో నుంచి వచ్చేదే నేను పవిత్రంగా ఉంచుతుంది. మీకు అర్థం అవడానికి మార్కు సువార్త 7వ అధ్యాయం తట్టు మీ బైబిల్ గ్రంథాన్ని తిప్పండి. మార్కు సువార్త 7వ అధ్యాయం తట్టు మీ బైబిల్ గ్రంథాన్ని తిప్పండి. మీ బైబిల్ గ్రంథాన్ని తిప్పడం ద్వారా పరిశుద్ధం అంటే ఏంటిదో మీకు అర్థం అవడానికి నేను మీకు సహకరిస్తున్నాను. దయచేసి నేను నేర్చుకున్న మీకు నేర్పిస్తున్నాను, చదవండి. ప్రియ దేవుని బిడ్డలారా దయచేసి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం తట్టు మీ బైబిల్ గ్రంథాన్ని తిప్పాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానండి అంటే, చదవండి ప్రియ దేవుని బిడ్డలారా. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఈ మాటను మనం గమనిస్తున్నాం. 15వ వచనం నుండి చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 15వ వచనము. వెలుపల నుండి లోపలకు పోయి మనిషిని అపవిత్రంగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలువెళ్ళువే మనిషిని అపవిత్రునిగా చేయును. బయట నుండి లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రంగా చేసేవి లేదు అని యేసుప్రభు వారు చెప్తున్నారు. అప్పుడు బయట నుండి కాదు వస్తుంది, ఏదైనా లోపటి నుండే వస్తుంది. ఏదైనా మనం ఆశిస్తున్నామంటే ఆ బయట ఉన్న దాన్ని చూసి కాదు ఆశ పుట్టింది, లోపటి నుండి మనకు వస్తున్న కోరిక. ఈ మైండ్ రిలీజ్ చేస్తుంది కోరిక. ఆ కోరిక వాంఛ తప్పై ఉండొద్దు, అది లోపటి నుండి పుడతాయి, అది చెప్తున్నాను. అందుకోసం ఈ లోపట నువ్వు దాన్ని ఎప్పటికప్పుడు అది శుద్ధమైనదిగా ఉండటం మొదలు పెడితే, వచ్చేవి మంచివిగా ఉండటం మొదలు పెడితే, బయట ఏవి కూడా నేను అపవిత్రపరచవు. చాలా మంచి అంశం అండి. పరిశుద్ధం అంటే ఏంటిదో తెలవకుండా ఉండే జనాలు చాలామంది ఉన్నారు. అందుకోసం చెప్తున్నాను, యథార్థంగా ఉండటం ఒక పరిశుద్ధం, నీతిని అనుసరిస్తాం ఒక పరిశుద్ధం. మూడవది హృదయపూర్వకంగా చేయాలి. ఏది చేసినా హృదయపూర్వకంగా మంచిది చేయాలి, ఎందుకంటే హృదయంలో నుంచి వచ్చేది. అందుకోసం చదవండి ఏమంటున్నాడు. 7వ అధ్యాయము
13-14 వచనాలు చదువుతున్నాను కదా, దయచేసి గమనించాల్సిందిగా. ప్రభువు పేట 15-16 వచనాలు. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు శిష్యులు ఉపమాన రీతి అడిగిన దాన్ని వారితో చెప్పాడు. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఏం చెప్తున్నాడంటే, ప్రియ దేవుని బిడ్డారా, లేఖన వాక్యాన్ని మీరు గమనించినట్లయితే 20వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి 20వ వచనంలో ఏంటిదంటే, మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. మనుషులు లోపల నుండి వెళ్ళేదే మనుషుని అపవిత్రపరుస్తాయి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమైంది, పరిశుద్ధంగా ఉండాలంటే బయటి సంగతులు కాదు ముందుకు చూడాల్సింది, మన హృదయంలో ఉన్న విషయాన్ని చూడాలి. ఎందుకంటే అవే మనల్ని అపవిత్రపరుస్తాయంట. ఆ అపవిత్రమైనది మన దగ్గర లేదంటే మనం పరిశుద్ధంగా ఉన్నట్టే. సింపుల్ అది. దేవునికి స్తోత్రం. చదవండి ఏమంటున్నాడు అక్కడ, లోపల నుండి అనగా మనుషుని హృదయములో నుండి, మనుషుని హృదయములో నుండి ఏమంటున్నాడు, మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యయు, వ్యభిచారమును, లోభమును, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచుచున్నాయని చెప్పాను. ఎవరు చెప్పారు ఇప్పుడు ఈ మాటలు? ఇప్పుడు నేను చదివిన లిస్ట్ ఉంది చూసారా, ఇవన్నీ ఏంటి, పదార్థాలా? ఇవన్నీ ఐటమ్సా? బయట ఎన్నో ఐటమ్స్ ఉంటుంది. ఈ కూరగాయలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, కర్రీస్లో పలానా కర్రీ, ఇన్ని ఐటమ్స్ బయట ఉంటాయి. లోపల కూడా ఇన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. లోపల నుండి వస్తాయంటే ఇవన్నీ ఏంటిది, మైండ్, ఆలోచన నుంచి వచ్చేటివి. చెడుతనమే కానివ్వండి, నరహత్య చేయాలని, వ్యభిచారం చేయాలని, లోభము, చెడుతనము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, ఇవన్నీ లోపట పుడతాయి. మన హృదయంలో నుంచి పుట్టేవి ఇవన్నీ కూడా. ఈ హృదయంలో నుంచి పుట్టేవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, ప్రభు ఏమంటున్నాడు, లోపల నుండి వచ్చేవే ఈ చెడ్డవి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి, కాబట్టి వీటిని మీరు చేయకుండా ఉండండి అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని అపవిత్రపరిచే, అపవిత్రమైంది బయలుదేరేది ఈ హృదయం, ఈ మైండ్లో నుంచి ఏవైతే వస్తున్నాయో అవి రాకుండా ఉండేటట్టుగా మనల్ని మనం ఏం చేయాలి, వీటికి బదులుగా మంచి విషయాలు మన దగ్గర నుంచి రావడానికి ప్రయత్నం చేయాలి. వీటికి ఆపోజిట్ అనే విషయాలు ఇవి బయటకు వచ్చి అపవిత్రపరుస్తాయి. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన లోపల నుండి అపవిత్రమైనవి బయటకు వస్తాయి. కాబట్టి ఆ హృదయం ఏదవుతుంది చూసారా, ఆ మైండ్, ఆ మనస్సు ఉంది చూసారా, అది మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకోసమే దేవుడు అన్నాడు, నా కుమార నీ హృదయము నాకు ఇమ్మన్నాడు. అప్పుడు దేవునికి మన హృదయాన్ని ఇస్తే, హృదయంలో దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి చోటిస్తే, పరిశుద్ధమైన దేవుని వాక్యానికి చోటిస్తే, పరిశుద్ధాత్మకు చోటిస్తే, పరిశుద్ధ దేవునికి, పరిశుద్ధ వాక్యానికి, పరిశుద్ధాత్మకు, పరిశుద్ధ దేవునికి, పరిశుద్ధ వాక్యానికి, పరిశుద్ధాత్మకు చోటిస్తే, ఈ పరిశుద్ధాత్మ, పరిశుద్ధ వాక్యము, పరిశుద్ధమైన దేవుని మన హృదయంలో నిండుగా, ఫుల్గా, 100కు 100 హృదయపూర్వకంగా 100% మనం ఆయనకు మాత్రమే ప్రాధాన్యత చోటిస్తే, అప్పుడు హృదయంలో నుండి ఏమొస్తుంది, పరిశుద్ధమే వస్తుంది. పరిశుద్ధమైన మాటలు, పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన తలంపు, పరిశుద్ధమైన ఊహలు, పరిశుద్ధమైన ప్రియ దేవుని బిడ్డలారా అనేక విషయాలు అవి వస్తాయి బయటికి. ఈ హృదయం నుండా అన్నీ నింపుకొని, చెడు నింపుకొని, హృదయంలో నుంచి అన్ని చెడు అన్నీ కూడా వస్తుంటే, ఈ హృదయం ముందు చూసా చాలా మోసం. ఇది ఎవ్వరికి కూడా కనపడదు. చాలా డేంజర్ ప్రియ దేవుని బిడ్డలారా, చాలా డేంజర్ అయింది ఈ హృదయం. ఈ హృదయంలో చాలా విషయాలు ఉంటాయి, అది ఎవరు కూడా కనపడకుండా. ఇప్పుడు నేను చదివిన లిస్ట్ని చూసారా, చాలా సీక్రెట్గా ఉంటుంది ఈ లిస్టు. ఇది ఇప్పుడు నేను చదివిన మార్కు సువార్తల లిస్టు. ఇది ఎవరికి కనబడదు, కానీ చేసేస్తుంటాం అంతరాత్మలో. మనం ప్రియ దేవుని బిడ్డలారా, అంతరంగంలోంచి పుట్టే ఈ పాపము ఎవరికి తెలియదు. మనం భయంకరంగా పాపం చేస్తూ ఉంటాం. పైకి మంచిగా ఉండొచ్చు, కానీ లోపటి ఇన్ని భయంకరమైన వస్తాయి మన లోపటి నుండి. అప్పుడు అలాంటి వాటిని మన లోపటి నుంచి వస్తాయి. కాబట్టి ప్రభు చెప్పాడు, మనకి యేసు ప్రభు వారు చెప్పారు, ఇవి నిన్ను అపవిత్రపరుస్తాయి, ఇవి నిన్ను అపవిత్రపరుస్తాయి. కాబట్టి నిన్ను అపవిత్రపరిచే ఈ హృదయాన్ని నువ్వు ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, టేక్ కేర్ తీసుకోవాలి. ఈ హృదయాన్ని ప్రియ దేవుని బిడ్డలారా మెయింటైన్ చేసుకోవాలి. ఈ హృదయంలో దేవుని, ఇందాక 3 చెప్పాను కదా, దేవుడు, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడు నిండుగా, మనకి ఎప్పుడు అట్మాస్ఫియర్గా ఉండాలి. అది మన మైండ్ నిండా ఎప్పుడు దైవికత, ఆత్మీయమైన విషయాలు ఉండాలి. అందుకోసమే భక్తుడు అన్నాడు, దేవుని ధర్మశాస్త్రం దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ చూస్తున్నాం, ఫోన్లో 24 గంటలు వీడియో చూస్తూ ఉన్నాం అనుకోండి, అందులో మంచి వీడియో రావచ్చు, చెడు వీడియో రావచ్చు, ఏదైనా అది చూస్తూ మన మైండ్ నిండా అదే నింపినాము. ఇప్పుడు ఆ మైండ్ నిండా నిండింది ఏమవుతుంది, లోపలికి బయటికి అదే వస్తుంటుంది బయటికి.
ఇంకో దగ్గర అంటున్నా, హృదయం ఏది నిండిందో నోట్లో నుంచి అది మాట్లాడతామంట. హృదయం నిండిందే మాట్లాడతాం మనం. అప్పుడు నింపొద్దు హృదయాన్ని వేరే విషయాలతో. వేరే విషయాలకు బదులు దైవికమైన విషయాలు, ఆత్మీయమైన విషయాలు, మంచి మాటలు, మంచి దృశ్యాలు, మంచి ఆలోచనలు, మంచి తలంపులు, ఇవన్నీ కూడా రావాలి. మంచి ఎక్కడుంది ఈ లోకంలో? దేవుని దగ్గర తప్ప, దేవుని వాక్యంలో తప్ప, దేవుని సన్నిధిలో తప్ప మరెక్కడుంది? ఎక్కడ లేదు. కాబట్టి ఆ మంచి విషయాల్ని, మంచి మాటలు మనం వింటూ మనం వాటిని నింపుకుంటే ఆ హృదయంలో నుండి అవన్నీ కూడా వస్తుంటాయి. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యం ఎట్లాంటిదండి అంటే ఆహారం లాంటిది. ఈ పశువులు ఉంటాయి కదా, ఆవులు చూడండి, అవి గడ్డిని మేసి నిదానంగా కూర్చొని నెమరు వేస్తూ ఉంటాయి. అవి తీసుకున్న దాన్ని తీసి మళ్ళీ నెమరు వేస్తూ ఉంటాయి. మన జీవితంలో కూడా వాక్యం అలాగే ఉండాలి. మన హృదయం, అందుకోసమే యేసుప్రభు దేవుని వాక్యం అనేది, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. నీ హృదయం అనే పలక మీద దేవుని వాక్యాన్ని రాసుకోండి. ఇప్పుడు ఈ హృదయం పలక మీద దేవుని వచనాలు, దేవుని ఆజ్ఞలు, దేవుని నియమాలు, దేవుని కట్టడాలు, దేవుని విషయాలు చెప్పినవన్నీ కూడా నింపుకున్నాం అనుకోండి, ఈ హృదయంలో నుండి చెడు రాదు, మంచి వస్తుంది, మేలైనది వస్తుంది, మంచి విషయాలు వస్తాయి. ఇలాంటి చెడు కార్యాలు మనం ఇందాక చదువుకున్న మార్కు సువార్త 7వ అధ్యాయం 21-22 వచనాల్లో ఉన్నట్టు చెడివి మన బయటికి రానప్పుడు మనం అపవిత్రపడకుండా మనం పరిశుద్ధంగా ఉంటాము. కాబట్టి ఏమర్థమైంది? ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న వీరు, పరిశుద్ధం అంటే ఏంటిదండి అంటే, ప్రియ దేవుని బిడ్డ, ఇంకెన్నో విధాలుగా చెప్పుకోవచ్చు. ఈ 3ని మీరు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నాను. 1, యథార్థంగా ఉండాలి. 2వది, నీతిని అనుసరించాలి, దేవుని నీతిని చేస్తూ ఉండాలి. 3వది, హృదయాన్ని, మన హృదయం నుండి వచ్చే చెడు విషయాలను రానివ్వకుండా ఎప్పుడు దీన్ని శుద్ధంగా ఉంచుకోవాలి. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొని అన్నెసెసరీ థింగ్స్ జోలికి పోకుండా ఈ హృదయం నుండి దేవుడు, దేవుని మాటలు, దేవుని ఆత్మ సన్నిధి నింపుదల ఎప్పుడు కూడా ఉంటూ దైవీకం, ప్రసన్నత, ఆత్మీయతలో ఎక్కువ సమయాన్ని గడిపితే ఆటోమేటిక్గా నీ హృదయంలో నుండి అపవిత్రం కాకుండా పరిశుద్ధమైనది వస్తుంది. అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా ఉండగలుగుతావు. ఇది పరిశుద్ధం ఉండాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవడం, నీతిని అనుసరించడం, యథార్థంగా ఉండటం, ఇవి చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహా కనికరం, కృప కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ మాటలు విన్న బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మేలు చేయండి. నీ వలన వచ్చి దీవెన, నీ వలన వచ్చి ఆశీర్వాదాన్ని మెండుగా దయచేయమని, పరిశుద్ధమని అంశాన్ని ఈ రోజులు ధ్యానం చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు.